ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణ ఎప్పుడన్న అంశంపై క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికీ ఈ సీజన్లో లీగ్ దశలో భాగంగా 58 మ్యాచ్లు పూర్తయ్యాయి. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు యుద్ధం జరుగుతుండగా మరోవైపు వినోదం కోసం ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం సరికాదని భావిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సైన్యానికి మద్దతుగా నిలిచే క్రమంలో వారం రోజుల పాటు ఐపీఎల్ 2025ని వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈసీబీ బీసీసీఐని సంప్రదించినట్లు సమాచారం. ఐపీఎల్ తాజా ఎడిషన్లో మిగిలిన 16 మ్యాచ్లకు తాము ఆతిథ్యం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ది గార్డియన్ కథనం ప్రకారం ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గోల్డ్ బీసీసీఐ అధికారులను సంప్రదించి ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్ల నిర్వహణ గురించి ప్రతిపాదనలు చేశారు. బీసీసీఐకి అభ్యంతరం లేకపోతే తమ దేశంలో ఈ మ్యాచ్లను నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల తర్వాత కూడా ఐపీఎల్ 2025ను పునర్ప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే ఈ ఈసీబీ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే సెప్టెంబర్లో మిగిలిన మ్యాచ్లను తాము పూర్తి చేస్తామని ఈసీబీ వర్గాలు వెల్లడించాయి అని ది గార్డియన్ పేర్కొంది. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ 18వ ఎడిషన్ మే 25తో ముగియాల్సి ఉంది. అయితే సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాలలో మే 8న నాటి పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఈ క్రమంలో టోర్నమెంట్ని వాయిదా వేస్తారనే వార్తలు రాగా వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇదిలా ఉంటే పంజాబ్ ఢిల్లీ ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బంది మొత్తాన్ని వందే భారత్ రైల్లో జలంధర్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా తరలించారు. ఇక కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లాలని భావిస్తుండగా ఫ్రాంచైజీలు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.